వ్యాపృతస్య అంటే వాగాదింద్రియాల చేత సమస్త క్రియలు చేస్తున్నాడా, అవి లేకుండా చేస్తున్నాడా ఆ జీవుడు ఎవడైనా? ఆ వ్యాపృతస్య అంటే వ్యాపారం చేసేవాడంటే క్రియ చేసేవాడు. తర్వాత కార్యకరణ అధ్యక్షుడు, కార్యానికి కరణానికి కూడా అధ్యక్షుడై ఉన్నాడు. కరణాలేంటి? ఇంద్రియాలు. కార్యాలేంటి? దాని ద్వారా చేయబడేవి. చూసేది ఒక కార్యము, వినేది ఒక కార్యము, ఆ తర్వాత చేసేది, తినేది, ఇవన్నీ కూడా కార్యాలే కాదా? వాటికి కరణాలేంటిదే ఆయా ఇంద్రియాలు. ఈ కార్యాలకి ఈ కరణాలకు అధ్యక్షుడెవడు? జీవుడా బ్రహ్మమా? జీవుడు. అందుకొరకు స్పష్టంగా కనిపిస్తుంది కార్యానికి కరణానికి అధ్యక్షస్య జీవస్య విజ్ఞేయత్వం విధీయతే. ఆ జీవుని తెలుసుకోమని చెప్పినట్టుగా తెలుస్తుంది ఈ వాక్యంలో. ఎందుకంటే వక్తకు కార్యకరణ సంఘాతానికి అధ్యక్షత్వం ఉంటుంది కాబట్టి వాటిని వినియోగం చేసి క్రియలు చేస్తాడు. అట్లాగే వాక్కును వినియోగం చేసుకుని వాగేంద్రియాన్ని వినియోగం చేసుకుని వాక్కు మాట్లాడు కాబట్టి ఆ వాక్కును తెలుసుకోకు, ఆ వక్తను తెలుసుకోమని చెప్పినందువల్ల ఇక్కడ జీవుని యొక్క లింగమే కనిపిస్తుంది కానీ బ్రహ్మ యొక్క లింగము కనిపించడం లేదు. తథా ఇప్పుడు ఒకటి ఏమో ప్రాణలింగమైంది, ఇక్కడ జీవలింగమైంది కదా. ఇంకా ప్రాణలింగం ఎలా కనిపిస్తుందో అది కూడా చెప్పాలి కదా. దేవత మొదలుపెట్టి మిగతా 2 లింగాలు ఉన్నాయని చెప్పాడు కదా. ఇప్పుడేమో జీవలింగాన్ని గురించి చెప్పాడు. ఇప్పుడు ప్రాణలింగం ఎక్కడుంది, ఎట్లా ఉంది చెప్పాలి వద్దా? చెప్తూ ఉన్నాడు. ముఖ్య ప్రాణలింగమపి, ముఖ్య ప్రాణలింగం ఎక్కడుంది? అధ ఖలు ప్రాణ ఏవా ప్రజ్ఞాత్మేదం శరీరం పరిగృహ్యోత్థాపయతి. ప్రాణం ఏదైతే ఉందో ప్రజ్ఞాత్మ, అదే ప్రజ్ఞాత్మ ఈ శరీరాన్ని పరిగృహ అంటే తీసుకొని పైకి కిందికి అంతా ఆడిస్తా ఉంది, అన్ని పనులు చేయిస్తా ఉంది. ప్రాణం చేయిస్తుందా, బ్రహ్మం చేయిస్తున్నాడా? ప్రాణం పోయిందంటారా, బ్రహ్మం పోయిందంటారా చచ్చిపోతే? మరి ఇక్కడ కూడా ప్రాణలింగం కనిపిస్తుందా, బ్రహ్మలింగం కనిపిస్తుందా? అక్కడేమో జీవలింగం కనిపించింది, ఇక్కడ విజ్ఞాత్మ ఇదం శరీరం పరిగ్రియ, ఈ శరీరాన్ని గ్రహించి ఏం చేస్తుంది? ఉత్థాపయతి అంటే పైకి లేపుతుంది. పైకి లేపడం అంటే సమస్త క్రియలు చేయిస్తా ఉంది. అందుకొరకు శరీరధానంచ ముఖ్య ప్రాణస్య అన్నారు. శరీరధానం ఇప్పుడు దేనికి ఉన్నట్టు? ముఖ్య ప్రాణానికి ఉందా లేదా? ముఖ్య ప్రాణమే. ముఖ్య ప్రాణం అంటే గౌణ ప్రాణం ఏంటి? ముఖ్య ప్రాణం అంటే వాయువు, ప్రాణము. తర్వాత అంతా అపానం, యానం, ఉదానం వగైరా వగైరా అంతా కూడా పిల్లలు పెడుతూ పుట్టొచ్చు. అసలు ప్రాణాన్ని గ్రహించండి. ఇక్కడ భేదాన్ని గ్రహించకుండా అసలు ప్రాణాన్ని గ్రహించాలా. ఇక్కడ మరి దీని యొక్క ముఖ్య ప్రాణస్థ ధర్మ అన్నారు. దేన్ని? శరీరధారణం ఏదైతే ఉందో ముఖ్య ప్రాణ యొక్క ధర్మము అన్నారు. ప్రాణధర్మం ఏంటిది? ఆకలి దప్పులు వగైరా ఉన్నాయా లేదా? ఆకలి దప్పుల చేత క్రియాకలాపాలు అంతా కూడా జరుగుతున్నాయా లేదా? దాన్ని సవరించేదాని కొరకు అందుకు సమస్త క్రియలు చేసేదానికి ప్రాణం ఆధారమైందా, మరి ఇంకొకటి ఆధారమైందా? అందువల్ల ఇక్కడ కూడా ఈ వాక్యంలో కూడా ముఖ్య ప్రాణానికి సంబంధించిన లింగము ఉంది. అందుకొరకు ప్రాణ సంవాదే వాగాదీన్ ప్రాణాన్ ప్రకృత్య. ప్రాణ సంవాదం ఒకసారి మీకు చెప్పాను, అది మర్చిపోయి ఉంటాడు, ఇడ్లీల కింద పడిపోయి ఉంటుంది. ఆ ఇంద్రియాలన్నీ కూడా పోట్లాడుకున్నాయంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని. మీ ఇంట్లో ఎట్లా కదా నేను గొప్ప అని పోట్లాడుకుంటారో అవి కూడా వాళ్ళ ఇంట్లో పోట్లాడుకున్నాయి. వాళ్ళ ఇల్లు ఏంటిది? శరీరమే వాళ్ళ ఇల్లు. ఆ ఇంట్లో పోట్లాడుకున్నాయి. నా వల్ల కాబట్టి శరీరం నడుస్తూ ఉంది, నేను లేకపోతే ఏమైపోయేదో అని. ఏంటిది? నేత్రేంద్రియం అంది, శ్రోత్రేంద్రియం అంది, అవన్నీ అయిపోయినాయి. అన్ని బ్రహ్మదేవుడి దగ్గరికి పోయినా అంటే ఎవరు గొప్ప చెప్పబోయే? నువ్వు సృష్టి చేసావు కదా, సృష్టి చేసావు నీకు తెలుసు. మా అందరిలో ఎవరు గొప్ప అంటే అది చెప్పింది. ఎవరు పోయిన తర్వాత ఈ శరీరము పాపిష్టతరంగా ఉంటుందో వాళ్ళే గొప్ప పొమ్మన్నారు. ఎవరు పోయిన తర్వాత ఈ శరీరము పాపిష్టతరంగా ఉంటుందో వాళ్ళే గొప్ప పొమ్మ అని చెప్తే ఒక్కొక్క ఇంద్రియం ఏం చేసింది? యాత్రకు పోయినాయి. కాశీ యాత్రకు 1 సంవత్సరం ఒకటి పోయి వచ్చింది. నేను లేను కదా, ఎట్టున్నావు అంటే గుడ్డోళ్ళు ఎట్లా ఉన్నారో అట్లాగే ఉన్నాను, నువ్వు లేకుంటే ఉంటే అని. తర్వాత చెవు పోయింది 1 సంవత్సరం యాత్ర. అది వచ్చిన తర్వాత ఎట్టున్నావు అంటే చెవిటోడు ఉన్నట్టుగా. కాళ్ళు పోయినాయి ఎట్లున్నా అంటే కుంటోడు ఉన్నట్టుగా. చేతులు పోయినాయి ఎట్లున్నా అంటే అవుటోడు ఉన్నట్టుగా. ఒక్కొక్క ఇంద్రియం పోతుంది వస్తూ ఉంది.
ఆఖరికి ఇంకా ఈ ముఖ్య ప్రాణం లేస్తూ ఉంది. ముఖ్య ప్రాణం లేస్తూ ఉంటే ఎట్లా ఉంది, దానికి ఉపమానిస్తాడు శంకర భగవత్పాదులు. బాగా ఒక కయ్య నాటి కట్టివేయబడిన పశు బలాత్కారంగా ఎట్లాగైతే కొయ్యను లాక్కొని బయటకు వస్తూ ఉంటుందో అట్లాగే ప్రాణం లేచేదానికి ప్రయత్నం చేసి అది పోలేదు పైకి. అట్లా ఇంద్రియాలన్నీ కూడా బయటికి పిగిలించుకొని వస్తున్నాయా అని. అదే కదా ప్రాణం పోయేదానికి ముందు ఈ ఇంద్రియాలన్నీ పోయి ప్రాణంలో చేరితే, ప్రాణం పోయి అంతఃకరణం చేరితే అంతఃకరణం పక్షులేక లేచిపోతా ఉంది. అందువల్ల అవి ఆ సంవాదంలో నువ్వే గొప్పవాడివి అని అక్కడ ఇంద్రియాలన్నీ కూడా స్తుతి చేస్తాయి. అక్కడ కథలే ఇక్కడే అది కూడా ప్రాణ సంవాదే వాగాదీన ప్రాణాన్ని ప్రకృత్య, వాగాది ఇంద్రియాలంతా కూడా పురస్కరించుకొని ముఖ్య ప్రాణం అంది. తాన్ వరిష్ఠ ప్రాణ ఉవాచ అంటే ఆ అన్నిటిలో వరిష్ఠ అంటే శ్రేష్టమైంది ఏంటిది? ఇప్పుడు ప్రాణమా కాదా? అన్ని ఇంద్రియాలలో శ్రేష్టమైంది ఏంటిది? ప్రాణం. కాబట్టి ఆ ప్రాణము మిగతా ప్రాణం అంటే మిగతా ఇంద్రియాల గురించి అంటూ ఉంది. ఏమంది అంటే మా మోహ మాపద్యథ అహమేవేతత్ పంచదాత్మానం పవిభజ్య ఏతద్ బాణమవష్టభ్య విధారయామి అని ప్రశ్నోపనిషత్తులో వస్తుంది. ఇది దీనిలో ఏంటిది ఛాందోగ్యోపనిషత్తులో కూడా వస్తుంది 5వ అధ్యాయంలో. కాబట్టి ఏంటిది? ఉవాచ మా మోహమాపద్యత, మీరు మోహాన్ని పొందకండి. నేనే గొప్పవాణి నేనే గొప్పవాణి మోహంతో అంటారు, మోహం లేకుండా అంటారా? నేను కాబట్టి చేశాను, ఇంకోరైతే ఏమైపోవాలి అంటారా? లేదా ఇంట్లో కూడా నువ్వు కాకపోతే నీ తాత ఇంకోటి చేస్తాడు. ఆయన మనం ఏమంటాము? నేను కాబట్టి ఎగిస్తున్నాను ఈ సంసారాన్ని, ఇంకోరైతే వచ్చేవాళ్ళు సంసారం ఒక్కరే ఎగిస్తున్నారు ఇంటి లోకంలో. అట్లాగే ఈ కన్ను ముక్కు వగైరా ఏమన్నాయి? నేనుంటేనే చేసింది, నేనుంటేనే వగైంది, నేను కాబట్టి వగైరా వగైరా అన్నది కదా. మీరు మోహాన్ని పొందకండి. మోహమాపద్యత యథ అహమేవ ఏతద్ పంచదాత్మానం ప్రవిభజ్య, నేనే 5 రకాలుగా తయారయ్యి, 5 రకాలు ఏంటిది? ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన రూపాలుగా అయి ప్రవిభజ్య ఏతద్ బాణం అవష్టభ్య, ఈ శరీరాన్ని నేను ఏం చేస్తున్నానంటే విధారయామి ధరిస్తున్నాను. ప్రాణవాయువుతో నేనే ధరిస్తున్నాను, అపానవాయువుతో నేనే, ఉదానం సమానం ఇదంతా నేను ఒక్కనే. మీరు మోహాన్ని పొందకండి, మీరందరూ కూడా నా వేళని జీవిస్తున్నారు. నేను లేకపోతే ఈ పాటికి మీ కథ అంతా కూడా రామ్నామ్ సత్య అని. రామనామ సత్య అంటే తెలుసా? చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళేప్పుడు అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రాణవాయువు లేకపోతే ఇంద్రియాలకు కూడా ఉనికి లేదు. కాబట్టి నేనే ధరిస్తున్నాను అని ఈ విధంగా మనకు ప్రశ్నోపనిషత్తులో కనిపిస్తుంది. ఇతి శ్రవణాత్, ఈ రకంగా మనకు వినబడుతుంటుంది. ఎక్కడ వినబడుతుంది? ఉపనిషత్తు వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి మొదట జీవలింగాన్ని గురించి చెప్పబడింది కదా, ఇక్కడేమో ప్రాణలింగం కనిపిస్తుందా లేదా? మరి ఈ రెండింటిని వదిలిపెట్టి ఒకసారి బ్రహ్మలింగాన్ని పట్టుకున్నందువల్ల అక్కడ సంబంధం ఎలా అవుతుంది? కాబట్టి మనకు శృతి ప్రమాణము ఏత ఇమం శరీరం పరిగృహ్య ఇది పఠంతి తేషామిమం జీవం ఇంద్రియాగ్రామం వా పరిగృహ్య శరీరముత్థాపయతి ఇది వ్యాఖ్యేయం. ఇదంతా కూడా పూర్వపక్షం నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇమం శరీరం పరిగృహ్య, ఎవరైతే ఈ శరీరాన్ని స్వీకరించి అని ఇక్కడ పాఠాంతరం ఒకటి ఉంది. ఇదం శరీరం అని ఉండాలి కదా. ఇదం శరీరంగా ఉంటే శరీరం శబ్దం నపుంసకలింగం కాబట్టి ఇదం శరీరం అని ఉండాలి. కొంతమంది ఇమం శరీరం అని పాఠాంతరం ఉంది. ఏది? వాక్యంలోనే. ఏ వాక్యంలో? ముందు చెప్పిన వాక్యంలో ఏదైతే ఉందో ఇదం శరీరం పరిగృహ్య అని ఉంది. కాబట్టి అది పాఠాంతరంలో ఎవరైతే ఇమం శరీరం పరిగృహ్య ఇది పఠంతి తేషాం ఇమం జీవం ఇంద్రియ గ్రామం వా పరిగృహ్య అన్నారు. ఇమం అని చెప్పబడింది కాబట్టి అది పుల్లింగము. అందుకొరకు ఎవరైతే ఈ ఇంద్రియ గ్రామాన్ని తీసుకొని నడిపిస్తున్నారో ఆ జీవుడని అర్థం చేసుకోవాలి. అక్కడ ఇమం అనేది ఏంటిది?
పుల్లింగ శబ్దం. జీవుడు అనేది కూడా పుల్లింగ శబ్దం కాబట్టి అక్కడ ఇంద్రియగ్రామాన్ని తీసుకొని జీవం ఇంద్రియగ్రామ పరిగృహ్య, అక్కడ ఇంద్రియగ్రామాన్న తీసుకోవాలి. అంటే ఇంద్రియ సమూహము, లేదా ఇంద్రియ సమూహంతో తీసుకునేవాడేవాడు జీవుడు. కాబట్టి ఆ జీవుణ్ణి పరిగృహ్య శరీరముత్థాపయతి వ్యాఖ్యేయం. ఆ జీవస్వరూపాన్ని తీసుకొని ఈ శరీరాన్ని, అంటే ఆ జీవుడే ఈ శరీరాన్ని తన అవసరం కొరకు సమస్త కార్యకలాపాలు చేస్తున్నారని అట్లాగా అనుకోవాలా. లేదా ప్రాణశబ్దం తీసుకుంటున్నాం, ఇదం శరీరం అని వచ్చేస్తుంది. మొత్తానికి ఎట్లయితే ఏమి, ఇక్కడ జీవలింగమో లేకపోతే ప్రాణలింగమో రెండిట్లో ఏదో ఒకటి గ్రహించాలనేది మాత్రము వచ్చేసింది. ఆత్మత్వమపి జీవే తావచ్చేతనత్వాది ఉపపన్నం. ప్రజ్ఞాత్మం అని ఎట్లా వస్తుంది అంటామేమో, జీవుడు కూడా చేతన స్వరూపుడు కాబట్టి ఆయనకు కూడా ప్రజ్ఞాత్మత్వము సంభవిస్తుంది. ఎందుకంటే ఆ జీవ ప్రాణధారణే అనే ఒక ధాతు ఉంది. జీవుడు ఎవరంటారు? ప్రాణాన్ని ధరించిన వాడు జీవుడు అనందా లేదా? ఇప్పుడు ప్రాణాన్ని ధరించిన వాడు అంటే చేతనుడు ధరిస్తాడా, అచేతనం ఏంది ధరిస్తుందా? అందువల్ల జీవుడు ప్రాణాన్ని ధరించిన వాడు, అతను కూడా ప్రజ్ఞాత్మ వస్తుంది. కాబట్టి ఈ రూపములో జీవలింగం కూడా మనం గ్రహించవచ్చు. ముందు చెప్పిన ప్రకారమేమో ప్రాణలింగాన్ని కూడా గ్రహించవచ్చు అనేది ఇప్పుడు తేలింది. అందుకొరకు ముఖ్యేపి ప్రాణే ప్రజ్ఞాసాధన ప్రాణాంతర ఆశ్రయత్వాదు ఉపపన్నమేవా. అందువల్ల ఇప్పుడు జీవుని గురించి ప్రజ్ఞాత్మ ఏర్పడింది, మరి ముఖ్య ప్రాణానికి ఎట్లా ఏర్పడిందని ఒకవేళ నీవు అడుగుతావేమో. ప్రజ్ఞాసాధన ప్రాణాన్, ప్రజ్ఞాను సంపాదించేదానికి సాధనం ఏంటిది? ప్రాణాలు. ప్రాణాలు ఉంటే సాధిస్తాడా? ప్రాణం లేకపోతే సాధిస్తాడా? అందువల్ల ప్రాణి ప్రజ్ఞా సాధన ప్రాణాంతరాశ్రయత్వాదు. ప్రజ్ఞా సాధనం ఏంటిది? శరీరము. తర్వాత అది ప్రాణాలు లేకుండా శరీరం ఉండేదానికి వీల్లేదు. అందువల్ల దానిలో కూడా ప్రజ్ఞాత్వం వచ్చేసిస్తుంది. ఎందుకంటే అది ఉన్నందువల్లనే ఆ శరీరం కూడా, ఆ సాధన కూడా ఆ జీవత్వంతో కూడుకుంటుంది. కాబట్టి ఆ ప్రజ్ఞాత్వం కూడా ప్రాణంలో ఉంది, ప్రజ్ఞాత్వం జీవుల్లో కూడా ఉంది. ఈ రెండింటి కనిపించినందువల్ల ప్రాణశబ్దం చేత అటు జీవునైనా గ్రహించాలి, ఇటు ప్రాణాన్నైనా గ్రహించాలి. రెండు లింగాలున్నాయని. జీవముఖ్య ప్రాణ పరిగ్రహేచ ప్రాణప్రజ్ఞాత్మనో సహ వృత్తిత్వేన అభేద నిర్దేశ స్వరూపేణ చ భేద నిర్దేశ ఇత్యుభయత నిర్దేశ ఉపపద్యతే అన్నారు. ఇప్పుడు జీవము ఒకటి ముఖ్య ప్రాణం రెండింటిని కూడా తీసుకున్నారు కదా, రెండింటిని అన్వయం చేశారా లేదా? అందువల్ల జీవముఖ్య ప్రాణ పరిగ్రహే, జీవుణ్ణి గ్రహించిన లేదు ముఖ్య ప్రాణాన్ని గ్రహించినప్పటికీ ప్రాణప్రజ్ఞాత్మనో సహ వృత్తిత్వేన అభేద నిర్దేశ. ఇక్కడ ప్రాణాన్ని ప్రజ్ఞాత్మను రెండిని ఏకంగా చేసుకున్నట్టయితే వృత్తిత్వేన అభేద, ఆ రెండిట్లో కూడా భేదము లేదు. అంటే అభేదాన్ని చూసేదానికి అవకాశం ఉంటుంది. ఎట్లాగా? వృత్తి ద్వారా. వృత్తి అంటే అర్థమేమి? జీవుడు ఇంద్రియ వృత్తి ద్వారా అనుభవిస్తాడు, లేదు ప్రాణం కూడా ఇంద్రియ వృత్తి ద్వారానే అనుభవిస్తుంది. కాబట్టి ఈ విధంగా సహ వృత్తిత్వేన అభేద నిర్దేశ, ఆ రెండింటికి ప్రాణానికిన్న జీవుడికి అభేదం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అభేదాన్ని స్వీకరించవలసి ఉంటుంది. అభేదము చూడబడుతుంది. కాబట్టి జీవుడు ప్రాణం కాదు, ప్రాణం జీవుడుగానే భేదాన్ని చూపిస్తా అంటారు కొంతమంది. అందువల్ల ఇక్కడ ఆ జీవుడే ప్రాణము, ప్రాణమే జీవుడు అనే అభేదం కనిపించినందువల్ల మరి స్వరూపేణ చ భేద నిర్దేశ ఇత్యుభేద నిర్దేశ. స్వరూపం చేతనో రెండు వేరు, వృత్తి చేతనం రెండు ఒకటే. జీవుని యొక్క స్వరూపం వేరు, ప్రాణం యొక్క స్వరూపం వేరు. ఒకటే ఏదానికి వీల్లేదు. కానీ వృత్తి చేత మాత్రము రెండు అభేదమేనో అన్నారు. వృత్తి ఎప్పుడైతే కలుగుతుందో ప్రాణము జీవుడు వేరు కాదు, కానీ స్వరూపం చేత జీవుని యొక్క స్వరూపం వేరు,
ప్రాణం యొక్క స్వరూపం వేరు, జీవుని యొక్క అనుభవం వేరు, ప్రాణం యొక్క అనుభవం వేరు, జీవుని యొక్క క్రియాకలాపాలు వేరు, ప్రాణం యొక్క క్రియాకలాపాలు వేరు. కానీ వృత్తి రూపంలో మాత్రము రెండు అభేదమే అని చెప్పబడుతూ ఉంటాయి. ఈ భేద నిర్దేశ ఉపది ఎట్లాగంటావా, అక్కడ శృతిని చూపిస్తున్నాడు. యో వై ప్రాణ స ప్రజ్ఞ, యో వై ప్రజ్ఞ స ప్రాణ, ఏదైతే ప్రాణమో అదే ప్రజ్ఞాస్వరూపము, ఏదైతే ప్రజ్ఞాస్వరూపమే అదే ప్రాణస్వరూపము అని అభిదందించాలి లేదు. ఇక్కడ ఏది ప్రజ్ఞాస్వరూపమైందో అదే ప్రాణస్వరూపము, ఏది ప్రాణస్వరూపమైందో అదే ప్రజ్ఞాస్వరూపమైంది. ఏకత్వాన్ని బోధించిందా వేరు వేరు బోధించాలి. ఇప్పుడు అందుకొరకు ఏకత్వాన్ని బోధించేందువల్ల ఏదైతే ప్రాణమైందో అదే ప్రజ్ఞ అయింది, ఏది ప్రజ్ఞ అయిందో అదే ప్రాణమై ఉంది అని ఈ రెండిట్లో సాహి ఏతావానస్మిన్ శరీరే వసతః. ఆ సహ అంటే అవి రెండు కూడా, ఇవి రెండు ప్రాణము జీవుడు, ఇవి రెండు కూడా హి ఏతౌ అంటే ఇవి రెండు అస్మిన్ శరీరే ఈ శరీరములో వసతః సహ ఉత్క్రామత ఇతి అన్నారు. ఈ శరీరములో రెండు కలిసి ఉంటున్నాయి, లేచిపోయేప్పుడు రెండు కలిసి లేచిపోతున్నాయి. శరీరంలో రెండు కలిసి ఉంటున్నాయి. ఎందుకంటే ప్రజ్ఞమే ఆత్మ అన్నారు, ఆత్మే ప్రజ్ఞ అన్నారు. ఉండేప్పుడు ఇద్దరు కలిసి ఉంటున్నారు లేదా, ఒక కంచం ఒక మంచం అన్నట్టుగా మేము ఇద్దరు అనన్యమిత్రులం అండి. ఒకే దగ్గర ఉంటాం, ఒక దగ్గర తింటాం, ఒకటే కంచం ఒకటే మంచం, పోతే ఇద్దరు చస్తే ఇద్దరు ఒకసారి చస్తాం అన్నట్టుగా. అట్టడతారు లోకంలో అభిన్న మిత్రులన్నీ అంటే అర్థం ఏంటిది, నాకు ఆయనకి ఏమాత్రం కూడా భిన్నత్వము ఇది. అట్లాగే ఇవి కూడా అభిన్న మిత్రులు, ప్రాణమును జీవుడు, ఏది ప్రాణమో అదే జీవుడు, ఏది జీవుడో అదే ప్రాణము, రెండు కలిసి శరీరంలో కలిసి ఉంటున్నాయి. ఏతస్మిన్ శరీరే వసతః అంటే ఈ శరీరంలో నివసిస్తూ ఉన్నాయి. తర్వాత సహ ఉత్క్రామతః లేచేప్పుడు రెండు కూడా ఒకేసారి శరీరాన్ని వదిలిపెట్టి లేచిపోతున్నాయి అనేది కూడా మనకి ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. కాబట్టి బ్రహ్మ పరిగ్రహేతు కిం కస్మాత్ భిద్యేత, బ్రహ్మను ఒకవేళ స్వీకరించినట్టయితే ఏది దేనికి భిన్నమై ఉంటుంది. రెండు ఒకటే అనే సమస్తం బ్రహ్మస్వరూపం ఉంటాయి కదా. ఇక్కడ మరి బ్రహ్మను ఒకవేళ స్వీకరించినట్టయితే ఏది దేనికి భిన్నము అనేది ఇక్కడ మనకు అవగాహనకు రాదు. అందువల్లనే తస్మాదిహ జీవముఖ్య ప్రాణయో అన్యతర ఉభౌవ ప్రతీయతాం న బ్రహ్మేతి. అందువల్ల బ్రహ్మను స్వీకరించినందువల్ల ఒకదాన్ని వదిలిపెట్టి ఇంకొకదాన్ని స్వీకరించడానికి లేదు. రెండు బ్రహ్మము గాని బ్రహ్మంతో అవి గాని రెండు ఏకంగా ఉండేదానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ప్రాణ శబ్దం చేత రెండుటిని కల్పికన్నా తీసుకో, లేదు ఒక్కొక్క దాన్నన్నా తీసుకో అనేది పూర్వపక్షం ఇంతవరకు వచ్చేసింది. అర్థమైంది పూర్వపక్షము. తస్మాదిహ జీవముఖ్య ప్రాణియో అన్యతర, ఈ జీవునిలో లేదు ముఖ్య ప్రాణంలో రెండిట్లో ఒకటినైనా స్వీకరించు, లేదంట ఉభౌవా రెండిటినన్నా స్వీకరించాలనేది ఇక్కడ తెలియబడుతుంది. రెండిట్లో జీవునన్నా స్వీకరించాలి, లేదు ముఖ్య ప్రాణాన్న స్వీకరించాలి. తీసుకుంటే రెండింటినైనా, ఎందుకంటే రెండు కలిసి ఉంటున్నాయి కాబట్టి రెండింటినైనా తీసుకోవాలి అని. నా బ్రహ్మేతి చేతు, బ్రహ్మమును మాత్రము తీసుకునేదానికి అవకాశము లేదు అని ఈ విధంగా మనకు కనిపిస్తుంది. నా ఏతదేవం ఆ విధంగా తీసుకునేదానికి అవకాశము లేదు. ఇక్కడి వరకు మీ సూత్రంలో ఏముంది, జీవముఖ్య ప్రాణలింగాన్నేది చేత్. ఈ సూత్రానికి పూర్వపక్షం ఇంత పొడుగొచ్చింది. సూత్రంలో ఏముంది, జీవ ముఖ్య ప్రాణలింగాన్న ఇది చేన్న. ఇక్కడి వరకు పూర్వపక్షం చెప్పుకున్నాం కదా మొదట్లో. ఆ పూర్వపక్షం యొక్క విస్తారం ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు వచ్చేసింది. తర్వాత ఏంటిది ఉత్తరపక్షము, ఉపాసాత్రయ విద్యారాశ్రితత్వాది ఇహ తద్యోగాతి. ఇది సమాధానము. ఆ సమాధానికి వ్యాఖ్యానం ఇప్పుడు కావాలి అని చెప్తూ ఉన్నాడు.
నైతదేవ ఉపాస త్రైవిధ్యాతో, ఆ విధంగా చెప్పేదానికి వీలు లేదు. ఉపాసన 3 రకాలుగా వస్తుంది. అప్పుడు 3 రకాలైన ఉపాసన వచ్చేస్తుంది. జీవుడిని చేయాలన్నా, ప్రాణాన్ని చేయాలన్నా, బ్రహ్మం చేయాలన్నా, లేదు 2 కలిపి రెండిట్లన్నా ఒప్పుకోమన్నాడు, ఒకటన్నా ఒప్పుకోమన్నాడు కదా. అప్పుడు 3 వచ్చేస్తాయి. ప్రకరణ ప్రకారంగా వచ్చింది ఒకటి, నీ జీవుడిది ఒకటి, ప్రాణంది ఒకటి, 3 రకాల ఉపాసన వచ్చేస్తుంది. ఏవం సతి త్రివిధముపాసనం ప్రసజ్యేత జీవోపాసనం, ముఖ్య ప్రాణోపాసనం, బ్రహ్మోపాసనం చేతి. ఈ విధంగా మీరు అన్న ప్రకారంగా మేము కూడా ఒప్పుకున్నట్టయితే 3 రకాలైన ఉపాసన వస్తుంది. మొట్టమొదటిది ఏంటిది? జీవోపాసనం. రెండవది ముఖ్య ప్రాణోపాసనం. మూడవది బ్రహ్మోపాసనని. ఈ రకంగా 3 రకాలుగా ఉపాసన వస్తుంది. ఆ విధంగా 3 రకాల ఉపాసన చేసినట్టయితే మరి ఉపాసన చేసేవాడికి ఎవరు ఫలం ఇవ్వాలి? జీవుడు ఫలం ఇస్తాడా, ప్రాణం ఫలం ఇస్తుందా, బ్రహ్మ ఫలం ఇస్తాడా అనేది కూడా వచ్చేస్తుందా లేదా? 3 రకాల ఉపాసన చేసినప్పుడు ఉపాసకుడికి ఏం ఫలం వస్తుంది, ఎవరు ఫలం ఇస్తారు? జీవుని గురించి ఉపాసన చేసినట్టయితే జీవుడు ఫలం ఇస్తాడా, ఆ జీవుడు ఈ జీవుడు చేసే జీవుడును ఆ జీవుడు ఒకటా వేరా కదా. అట్లాగే లేదు, ముఖ్య ప్రాణాన్ని గురించి ఒకవేళ ఉపాసన చేసినట్టయితే ఆ ప్రాణం జీవుడికి ఇచ్చేస్తుందా, లేదా ఆ ప్రాణాన్ని ధరించిన వాడే జీవుడా? ఆ తర్వాత ముఖ్యమైన బ్రహ్మ ప్రకరణం కాబట్టి బ్రహ్మం వచ్చేస్తుంది. కాబట్టి మరి ఈ రకాలైన సందేహాలు వస్తాయి. రెండవది ఏంటి అంటే ఆ ఉపాసకుని ఫలం లేకుండా పోతుంది. ఎందుకంటే చేసేవాడు ఇచ్చేవాడు ఒకటే అయితే ఇంక ఇచ్చేదేవాడు చేసేదేవాడు. అందువల్ల ఈ విధంగా చెప్పేదానికి వీలు లేదు. నచ ఏతదేకస్మిన్ వాక్యే అభ్యుపగంతుం యుక్తం. ఈ 3 కూడా ఉపాసన త్రివిధాన్ని కూడా ఏకవాక్యంలో ఒప్పుకునేదానికి వీల్లేదు. ఎందుకంటే ఏకవాక్యం అంటే నిన్నేం చెప్పుకున్నాము? ఉపక్రమంలో ఉన్న వాక్యం ఏదైతే ఉందో ఉపసంహారంలోనే ఉంది. ఉపక్రమంలో బ్రహ్మను గురించిన వాక్యం ఉంది కాబట్టి ఉపసంహారంలో కూడా బ్రహ్మను గురించే వాక్యం ఉంది కాబట్టి అప్పుడు ఏకవాక్యత్వము సరిపోయింది. అది ఇది 2 ఒకటే కాబట్టి ఏకవాక్యత్వము సరిపోయింది. కానీ ఈ విధంగా మనం గ్రహించినట్టయితే ఏకవాక్యం కూడా వచ్చేదానికి ముందేమో బ్రహ్మం వచ్చింది, తర్వాతనో జీవనో ముఖ్య ప్రాణాన్ని తీసుకున్నట్టయితే భిన్నవాక్యం వచ్చిందా, ఏకవాక్యం వచ్చిందా? భిన్నవాక్యం వచ్చింది. కానీ ఏకవాక్యత్వం అంటే ఏంటిది? ఉపక్రమ ఉపసంహార వాక్యాలు ఒకే తత్వాన్ని బోధించాలి, అది ఏకవాక్యత్వం. మరి ప్రారంభంలోనో బ్రహ్మను గురించి బోధించింది అయింది, చివరికేమో ప్రాణాన్నో జీవుని బోధిస్తే ఏమవుతుంది? ఏకవాక్యత్వం వచ్చిందా? రాలేదు, రాదు కూడా. అందువల్ల ఏకవాక్యత్వంలో నా ఉపగంతం శక్యం. అందులో ఉపక్రమ ఉపసంహారాభ్యాం హి వాక్యైకత్వం అవగమ్యతే. వాక్యం యొక్క ఏకత్వం అంటే ఎట్లా కలుగుతుంది అంటే ఉపక్రమము అంటే దేని ద్వారా ఏ ఉద్దేశం చేత దేని లక్ష్యంలో పెట్టుకొని ఒక వాక్యాన్ని ప్రారంభం చేస్తామో ఆ లక్ష్యాన్ని పూరిస్తూ వాక్యం పూర్తి కావాలి. గ్రంథంలో ఉన్నామనుకో, ఒక గ్రంథము ఏ లక్ష్యం, దీనికి బ్రహ్మసూత్రాలు అన్నారనుకో, ఆ బ్రహ్మసూత్రాలు దేని గురించి ప్రారంభం చేస్తుంది? బ్రహ్మమును గురించి ప్రారంభం చేస్తుంది. అప్పుడు బ్రహ్మమును గురించి ఉపసంహారం కూడా అవుతే అప్పుడు ఈ గ్రంథము బ్రహ్మ సంబంధంలో ఏకవాక్యత్వాన్ని కలిగింది, ఏక ఉద్దేశాన్ని కలిగింది, ఏక లక్ష్యాన్ని కలిగింది అనేది మనం చెప్పగలుగుతాం. అది ప్రారంభం అప్పుడు ఒకటి, మధ్యలో ఒకటి, చివర్లు ఒకటి అయితే దేని గురించి చెప్పినట్టు అవుతుంది? అందువల్ల ఈ అట్లాగే వాక్యాలలో కూడా ఏకవాక్యత్వం రావాలంటే ప్రారంభంలో ఉపక్రమంలో ఏ వాక్యాన్ని తీసుకొని దేని లక్ష్యంలో పెట్టుకుని ప్రారంభం చేశారో ఉపసంహారం కూడా దానికి సంబంధించిందిగానే ఉండాలి. అట్లాగే చూడబడుతుంది ఎక్కడ కూడా. అందుకని ఉపక్రమ ఉపసంహారాభ్యాం ఈ 2 చేత ఈ వాక్యైకత్వం అవగమ్యతే. ఈ 2 చూసినందువలనే వాక్యైకత్వము తెలియబడుతుంది అన్నారు. వాక్యైకత్వం అంటే ఇప్పుడు అర్థమైంది కదా.
ఏదైతే ప్రారంభంలో ఉంటుందో అదే అంతంలో ఉండాలో దీన్ని ఏకవాక్యత్వం అన్నారు. ఇప్పుడు నేనేది కావాలనుకుంటున్నానో నువ్వు కూడా అదే కావాలనుకున్నావు అంటే మన ఇద్దరి భావం ఒకటే అయింది అంటామా లేదా? అంటే ఇద్దరు భావాలు ఒకటిగా ఉంటే దాన్ని ఏమన్నారు? ఏకభావన అన్నారు. అట్లాగే ప్రారంభంలో దేని గురించిన వాక్యం ఉంటుందో ఉపసంహారంలో కూడా అదే వాక్యం ఉంటే ఏమవుతుంది? ఏకవాక్యత్వం చెప్పబడుతుంది. అందువల్ల మామేవ విజానీహి ఉపక్రమ్య ఏం చేశాడు ఇంద్రుడు? ఏమన్నాడు? నాన్నే తెలుసుకో అన్నాడు ఇంద్రుడు. మామేవ అంటే నన్నే. ఏవ శబ్దం ఏం చేస్తుందంటే ఇతరాన్ని వేరు చేస్తుంది. నాన్నే తెలుసుకో అన్నాడు. అంటే నన్నే తెలుసుకోమన్నప్పుడు దేని గురించి వచ్చింది? ఇంద్రుని గురించి వచ్చిందా, బ్రహ్మను గురించి వచ్చిందా, ప్రాణాన్ని గురించి వచ్చిందా, జీవుని గురించి వచ్చిందా? 4 లింగాలు ఇచ్చాడు కదా. అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేసుకోవాలా అంటే దేవతాత్వాన్ని తీసుకున్నట్టయితే మళ్ళీ ఇత్యుపక్రమ ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ నా మామాయురమృతం ఇతి ఉపాస్వ ఇతి ఉక్త అంతే. ఈ విధంగా ప్రారంభం చేశాడు. నన్నే తెలుసుకోమని ప్రారంభం చేశారు. ఉపక్రమం అంటే ఏంటిది? ప్రారంభం చేయడం. అందులో ప్రాణోస్మి నేను ప్రాణస్వరూపుణ్ణి అన్నాడు. ఒకటైందా? ప్రజ్ఞాత్మ స్వరూపుణ్ణి అన్నాడు. అందువల్ల మామాయుర్ అమృతం ఇత్ ఉపాస్వ. మామాయు అంటే నన్ను ఆయుస్వరూపునిగా అమృత స్వరూపుణ్ణిగా ఉపాసన చెయ్యి అన్నాడు. ప్రారంభంలో ఒకవేళ దేవతను తీసుకున్నా, జీవుని తీసుకున్నా, లేదు ప్రాణాన్ని తీసుకున్నా, ప్రాణోస్మి అన్నప్పుడు లేదు ప్రజ్ఞాత్మ అన్నప్పుడు ఈ రెండింటి ద్వారా ఆ జీవుడు చెప్పబడతాడు గాని ఆ ప్రాణమే చెప్పబడుతుంది. ఏదో ఒకటి చెప్పబడాల. నువ్వు మామేవా ఉపాసన అన్నప్పుడు అక్కడ దేవత ఇంద్రుని తీసుకున్నావా, లేదు బ్రహ్మము తీసుకున్నావా, దాన్ని అనుసరించి ప్రాణం రావాలి, జీవుడు రావాలా. బ్రహ్మం తీసుకున్నట్టయితేనేమో అది దాని గురించే ప్రాణం వస్తుంది, ప్రజ్ఞాత్మ కూడా వస్తుంది. దేవతారూపమే ఇంద్రుని తీసుకుంటే ఏమవుతుంది? అది కూడా ప్రాణము, మరి ప్రజ్ఞాత్మ ఇంద్రుడే కావలసి వచ్చింది. అంతేకాకుండా మాం ఆయు అమృతం ఇది ఉపాస్వ. నేను ఆయుస్వరూపుణ్ణి అమృత స్వరూపుణ్ణి అని ఉపాసన చెయ్యి అన్నాడు. ఆయుస్వరూపుడు అంటే అర్థమే ఆయుష్నిచ్చేవాడు. ఎందుకంటే బ్రహ్మం యొక్క చైతన్య ఆధారంగానే కదా శరీరం నిలుస్తుంది. చైతన్యం ఆధారం లేకపోతే శరీరం నిలుస్తుందా? చైతన్యమే ఆయువు. అందువల్ల అదే అమృత స్వరూపము అని ఈ విధంగా ఉపాసన చెయ్యి అని మామేవా నిశబ్దం చేత అక్కడ ఇంద్రుడు తన శరీరాన్ని తనను కాకుండా దేవత్వాన్ని కాకుండా ఆయన ఆత్మస్వరూపుడై ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మస్వరూపాన్నే ఉపాసన చెయ్యి అని అక్కడ ఉపక్రమం అయింది. అమృతం ఉపాసన అన్నప్పుడు అదే అమృత స్వరూపము. జీవుడు అమృత స్వరూపం కాదు, ప్రాణం కూడా అమృత స్వరూపం అయ్యేదానికి లేదు. ఎందుకంటే అది జడము, జీవత్వం కూడా ఉపాధితో కూడుకున్నది కాబట్టి ఆ ఉపాధి లేకపోతే అది ఇంకో రకంగా అవుతుంది, తర్వాత వస్తుంది అనుకోండి. జీవత్వం కూడా ఏమొచ్చేసింది? ఉపాధిని అనుసరించి వచ్చింది. ప్రాణత్వం కూడా ఉపాధిని అనుసరించి వచ్చింది. మళ్ళీ అందువల్ల అది అమృత స్వరూపం అయ్యేదానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఉపక్రమ వాక్యము, ఉపసంహార వాక్యము అమృత స్వరూపమైన బ్రహ్మను తెలిపింది కాబట్టి ఇక్కడ ప్రాణాన్ని ప్రజ్ఞాత్మను తీసుకునే దానికి అవకాశం ఉందా? లేదు. అందువల్ల ఇది ఉక్త అంతే. చివరికి ఏమన్నారు అంటే స ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మ. ఆ ప్రాణమే ప్రజ్ఞాత్మ అన్నప్పుడు ప్రాణం ప్రజ్ఞాత్మ ఒకటైందా వేరైందా? ఇప్పుడు ఒకటైంది కదా. ప్రాణమే ప్రజ్ఞాత్మ అన్నప్పుడు ప్రజ్ఞాత్మ మళ్ళీ ప్రాణము అని ఇది ప్రజ్ఞాత్మ ఆనందో అజరో అమృత అన్నారు. ఆ ప్రాణమే ప్రజ్ఞాత్మ, ఆ ప్రాణమే అజరము, ఆ ఆనంద స్వరూపము. ఆ ప్రాణం ఏంటిది? ఇత్యుక్త స ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మ. అది ఆనందము, అజరము, అమృతము అన్నారు. అందువల్ల ఆ ప్రజ్ఞాత్మే ఆనంద స్వరూపము. ఆ ఆనంద స్వరూపమే అజరం అంటే జీర్ణం కాంది లేదా
వికారం లేనిది. అందుకొరకే అమృత స్వరూపమని ఈ వాక్యాలన్నీ కూడా ఒకే తత్వాన్ని బోధిస్తూ ఉన్నాయి. ప్రాణం ఎందుకు చెప్పబడింది? జీవ ప్రాణధారణే అంటే ఆ జీవత్వం అనేది ఉపాధి ద్వారా చైతన్యం యొక్క ఆధారంగానే వచ్చింది కాబట్టి అందుకొరకు ప్రజ్ఞాత్మ, ప్రాణము, జీవుడు, అజరము, అమృతము ఇవన్నీ కూడా ఒక బ్రహ్మంకి సంబంధిస్తాయి కానీ మిగతా వారికి సంబంధించే అవకాశము లేదు. అందుకొరకే ఇది ఏకరూపం ఉపక్రమోపసంహారం దృశ్యతే. ఉపక్రమము, ఉపసంహారము ఒకే రూపంలో చూడబడుతున్నాయి కానీ భిన్న భిన్న రూపములో చూడబడము లేదు. అర్థమైంది కదా? కాబట్టి ఉపక్రమ వాక్యము, ఉపసంహార వాక్యం ఏదైతే ఉందో ఏకరూపములో కనిపిస్తుంది కాబట్టి తత్ర అర్ధైకత్వం యుక్తం ఆశ్రయితం. అందువల్ల దానికి దీనికి ఒకే అర్థాన్ని తీసుకోవాలి కానీ భిన్న భిన్న అర్థాలు కూడా తీసుకునే అవకాశం. ఎందుకంటే ఒకే లక్ష్యాన్ని రెండు వాక్యాలు బోధించినప్పుడు అర్థం కూడా ఒకటే తీసుకోవాలి కానీ భిన్న భిన్న అర్థాన్ని తీసుకునే అవకాశం కూడా అక్కడ కుదరదు. మొదటి వాక్యం ఏదైతే తీసుకున్నామో రెండో వాక్యంతో కూడా అదే కూడా ఉపసంహార వాక్యంతో కూడా అదే అర్థాన్ని తీసుకోవాలి. నచ బ్రహ్మలింగం అన్యపరత్వేన పరిణేతం శక్యం. బ్రహ్మకు సంబంధించిన గుర్తు ఏదైతే ఉందో ఇంకో దాని కొరకు వినియోగించే అవకాశమే ఉంటుందా? ఇప్పుడు రాజు యొక్క గుర్తుని దరిద్రునికి మనం చెప్పగలుగుతామా? చెప్పలేము. అట్లకి బ్రహ్మకి ఏదైతే గుర్తుందో, ఏం గుర్తు? అజరము, అమృతము, ఆనందము అని దాని గుర్తులు. మరి అవే ప్రాణాన్ని చెప్పగలుగుతామా? లేదు. జూడు చెప్పగలుగుతామా? అది జీర్ణించకుంటుంటుందా? లేదా ఆనంద స్వరూపమై ఉంటుందా? ఐదుగు దాన్ని ఉపాసన చేయాలి, ఇంక మిగతా ఎందుకు అవసరంలా. అందువల్ల ఏదైతే బ్రహ్మకు సంబంధించిన లింగాలు ఉన్నాయో లేదా గుర్తులు ఉన్నాయో అదంతా కూడా ఇంకొక దానిలో పరిణేతం అంటే దానికి అన్వయించేదానికి అవకాశము ఉండదు, రాదు. అందువల్ల దశానాం భూతమాత్రానాం ప్రజ్ఞమాత్రానాంచ బ్రహ్మణో అన్యత్ర అర్పణానుపపత్తే. భూతమాత్రాను, ప్రజ్ఞామాత్రాను బ్రహ్మ